నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఫిర్ ఐ హసీనా దిల్రుబా ఆ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ చూసుకుంటే ఓటీటీలో రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. అండ్ మూవీ 2 hours డ్యూరేషన్తో పాటు మేము మీద స్టార్టింగ్ ఎండింగ్ అంతా కటింగ్ చేసుకుంటే 2 hours ఉంటుంది. ఇక్కడ ఒక అప్డేట్ చేయాలి ఏంటంటే ఈ మూవీ సీక్వెల్ అనుకోవచ్చు, లైక్ పార్ట్ 2 అనుకోవచ్చు. ఇది 2021లో వచ్చిన ఇదే నెట్ఫ్లిక్స్లో వచ్చిన హసీనా దిల్రుబా కంటిన్యూషన్ అనుకోవచ్చు. అండ్ స్టోరీకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ ఏంది, మూవీ ఏందని అంటే సింపుల్గా ఏం లేదు భయ్, ఇద్దరు కపుల్స్ లవర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళ లవ్ కోసం ఎక్కడి దాకా సరే పోతారు అనే దాని మీదనే ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. ఈసారి వచ్చేసరికి అంటే రూల్స్లెస్గా ఉంటుంది భయ్. అంటే వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ లవ్ అఫెక్షన్ కోసం కూడా వేరే వాళ్ళని చంపడానికి కూడా పోతారు. మీరు పార్ట్ 1 చూసింటే ఇట్లా ఈ పార్ట్ 2 కొన్ని కీ క్యారెక్టర్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తుంది అన్నమాట. ఇద్దరు కీ క్యారెక్టర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అవుతారు. సో కొత్త వాళ్ళు వస్తారు అన్నమాట. ఏవైతే ప్రీవియస్లో కొన్ని ఫసక్ చేసేస్తారో అతన్ని వాళ్ళ చాచా అనుకోవచ్చమే బాబాయ్, అతను వచ్చేసి కొంచెం స్లైడ్గా కొంచెం ఇక్కడ రివెంజ్ లాంటి ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ తాప్సీ పన్ను గారిది నాకు చాలా రోజుల తర్వాత ఒక పర్లేదు జర మంచి ఏమంటారు యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు అనిపించింది నాకైతే. ఇక్కడ ఆమె యాక్టింగ్ జర మంచిగా అనిపించింది. వరుసగా ఆమెకు మంచి మంచి మూవీస్ ఛాన్సెస్ వచ్చినా సరే కూడా ప్రాపర్గా హిట్ అయితే దొరకలేదు. కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీ అయితే పర్లేదు మంచిగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తప్పించుకోవడానికి మన పెళ్ళి చేసుకుంటారు, వేరే వేరే ఉంటాయి, ఏంద్రానైనా అనిపిస్తుంది. సో ఇది కొంచెం అడల్ట్స్కి అన్నట్టే చూడండి. అక్కడక్కడ కొన్ని లిప్ లాక్ సీన్స్ కానీ అవి కానీ ఉన్నాయి, ప్లస్ ఆ బ్లడ్ సీన్స్ గోరినెస్ సీన్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే నేనైతే ఒకటే మాట చెప్తాను, స్లైట్గా PG-16 అనుకోవచ్చు. సో 16 years కంటే ఎక్కువనే వాళ్ళని చూడండి అనేసి అయితే PG-16 లేకపోతే 18+ అనుకోండి. అంటే అలాంటి పోర్ట్రే చేసే విధానం ఉంది కాబట్టి నేను 18+ అంటున్నాను. సో వల్గారిటీ అక్కడక్కడ కొంచెం బూతులు అక్కడ చిన్న ఉన్నాయి కానీ మనకు కనిపించవు, అట్లా అనిపి అరే ఇది బూత్ అన్నట్టు కూడా అనిపించదు, కలిసిపోతుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రమే కొన్ని చంపినట్టు మటర్ చేసినట్టు అయితే అక్కడ చూపిస్తారన్నమాట. కానీ ఏమంటారు భయ్, ఆబ్వియస్గా మనకు అదే తెలిసిందే కదా, అడల్ట్ కంటెంట్ అక్కడే చూడాలి. మీకు కొన్ని సీన్స్ కనిపిస్తే అడల్ట్ కంటెంట్ లిప్ కిస్సింగ్ లిప్ లాక్వి, సో అది పక్క పెట్టేయాల్సిందే. మూవీకి వచ్చేసరికి అయితేనేమో సో మన కొత్త క్యారెక్టర్స్ ఎవరైతే వచ్చిరో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, అతన్ని తాప్సీ పన్ను కానీ పెళ్లి చేసుకున్న సీన్స్, వీళ్ళు తప్పించుకోవడానికి పెళ్లి చేసుకుంటారు ఆ పోలీస్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి. దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి అతనితో కూడా ప్లాన్ చేస్తారు ఎట్లా చేయాలి అది ఇది అనేసి. సో అంతా కలిపేసుకొని ఎండింగ్ ట్విస్ట్ ఏందయ్యా అంటే భయ్ సీక్వెల్కి ఉండేటట్టు హింట్ కూడా పెట్టారు. సో అటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు వచ్చి ఒక మంచి ట్విస్ట్తో పాటు వచ్చి ఎండింగ్ కూడా అలానే ఎండింగ్ అయ్యేటట్టు వచ్చేసి, కానీ ఇది ఎండింగ్ కాదు మళ్ళీ సీక్వెల్ ఉందన్న కాడికి తీసుకొచ్చారు అన్నమాట. సో ఓవరాల్గా ఎక్కడికైనా సరే ఎండ్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేసి అయితే చూసుకుంటే వాళ్ళు సీక్వెల్ ఉండేటట్టు హింట్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా నాకైతే ఇక్కడ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కార్డ్ కానీ ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎండింగ్లో ఒక ఫెస్టివల్ కార్డ్కి వచ్చినట్టు చూపించేస్తారు, ఎంజాయ్ చేస్తున్నట్టు అది ఉంటుంది. సో అది నాకు తెలియదు కాబట్టి అట్ల మీద కామెంట్ అయితే నేను చేయట్లేను. సో ఓవరాల్గా చూడాలి అనుకుంటే చూడవచ్చు. ఐ థింక్ అడల్ట్స్ కోసమే 1 time వాచబుల్ అంటాను. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.95 out of 5 రేటింగ్స్. అదేందన్నా అంత మంచిగా ఉంది, ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసినాం, ఇంత తక్కువ రేటింగ్స్ ఎందుకు ఇస్తున్నాం, అదే 2.95 ఎందుకు ఇచ్చినాం? కారణం ఏంటంటే కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేదు. 2 hours లోపల కూడా తీసుకురా, ఇంకొంచెం తీసుకొచ్చింటే అయిపోతుండే. కొన్ని అవసరం లేని సీన్స్ ఉన్నాయి, అక్కడక్కడ వాళ్ళు చూపించడం కానీ ఓవరాల్గా ఎండింగ్లో చూపిస్తారు, కానీ అది యాక్చువల్ ఉన్నా లేకపోయినా కూడా ఒకటే అనమాట. అండ్ ఇక్కడ జైల్లో కొట్టేది ఉంటుంది, అది సెన్సే అనిపించదు. వీళ్ళు అది ఇది అన్నట్టు కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తారు. సో వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు అంటే మొబైల్ అది ఇది అని చూసుకొని. సో కొన్ని లాజిక్లు మిస్ అయిపోయినాయి భయ్, అందుకే తక్కువ ఇచ్చిన.
అండ్ ఫైనల్గా చూసుకుంటే దగ్గర దగ్గర 3 స్టార్స్కి వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అంతే. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.